నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు 8లో ఉన్నాం. 8th వార్డు నుంచి సంపూర్ణంగా బీజేపీ పార్టీ బలపరిచిన విజయలక్ష్మి వెంకటయ్య గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే వార్డులో పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రచారంలో మరి ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, వీరు ఏ సమస్యలు గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రేపు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వార్డు కోసం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఇట్లా మా ప్రచారం ఎట్లా జరుగుతూ ఉంది? ప్రచారం బాగానే జరుగుతుంది, జోరుగానే జరుగుతుంది ప్రచారం. గెలిచిన తర్వాత ఈ డ్రైనేజీలు, రోడ్లు మంచి చేయాలని అనుకుంటున్నాం, దేశ సేవ చేయాలని అనుకుంటున్నాం. మా సారు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇదే పార్టీలో ఉన్నాడు. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇదే సేవలో ఉన్నాడు, ప్రజా సేవలో. ఇక మేము కూడా ముందడుగు వేసినాము. భగవంతుని దయ వల్ల మాకు ఓటు చేస్తే మేము ఇవన్నీ చేస్తామని అనుకుంటున్నాం. సో మరి మీరు ఇదే వార్డుకు సంబంధించిన వ్యక్తులు, 8వ వార్డు స్థానికులు. సో మరి ఇక్కడ ఉన్న సమస్యల పట్ల మీకు పూర్తి అవగాహన ఉంటుంది. ఏ సమస్య ఎక్కడ ఉంది, ఏమేమి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి? ఏమేమి సమస్యలు, ఈ రోడ్లు, ఈ మురికి అవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాకు ఏమన్నా మంచిగా ఇదైతే మేము ఇంకా మంచిగా చేస్తామని అనుకుంటున్నాం. ఎట్లా మంచిగా గెలిపిస్తారనే నమ్మకం కలుగుతా ఉందా? కలుగుతుంది సార్, 100% కలుగుతుంది. కలుగుతుంది కనుకనే మేము ముందుకు వెళ్తున్నాం. సో చెప్పండి అన్న, ప్రస్తుతం ప్రచారంలో ఎటువంటి సమస్యలు అనిపిస్తూ ఉన్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే ఈ వార్డులో పరిశుభ్రత అనేది పూర్తిగా లోపించింది. గతంలో కూడా ఎన్నిసార్లు మీ మున్సిపాలిటీకి వార్డు ప్రజలను ఎంబడబెట్టుకొని పోయి కూడా అక్కడ విన్నవించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే వర్షాకాలం వచ్చిందంటే చూడడానికి ఇన్ని ఇండ్లు మంచిగా కనిపిస్తున్నాయి, కానీ పాములు కొన్ని ఇంకా ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. అక్కడ ఓపెన్ ప్లాట్లు ఉండడం వలన పాములు అవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి కూడా మున్సిపాలిటీ కమిషనర్ చెప్పడం జరిగింది. మెయిన్ రోడ్ పైన పెద్ద డ్రైనేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ నుండి పైనుండి వాటర్ చాలా విపరీతమైనటువంటి వాటర్ వస్తుంది. కొద్దిగా వర్షం పడినా కూడా మురికి వాటర్ అంతా కూడా రోడ్డు మీద వస్తుంది. బండ్లు పోవడానికి, మంది పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి పోయే వాటర్ మళ్ళీ రివర్స్ కొట్టి ఇండ్లకు పోయేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎన్నిసార్లు కూడా మున్సిపాలిటీ కమిషనర్కి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా అది మా వ్యవస్థలో లేదు, మా పరిధిలో లేదు, అది ఆర్ఎంబీ వాళ్ళు చూసుకుంటారని చెప్పడం జరిగింది. ఆర్ఎంబీ వాళ్ళు చూసుకుంటే మన ట్యాక్సీ మేము కడుతున్నాం సార్, మేము ఇక్కడ నివసిస్తున్నాము, మరి మీరు రెఫర్ చేయొచ్చు కదా అంటే మీరు ఆర్ఎంబీ వాళ్ళకే పోయి ఇవ్వండి అని. గతంలో ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్లు కానీ ఉన్నారో వాళ్ళు చాలా అస్తవ్యస్తంగా చేస్తున్నారు. ఇక ప్రజల లోపలికి మేము ఇక్కడ వార్డులలో తిరుగుతుంటే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైతే 6 వాగ్దానాలు ఇచ్చారో 6 వాగ్దానాల్లో అది ఒక్కటే, అవి బస్సు ఫ్రీ పెట్టిండ్రు. అది ఆడపిల్లలు బస్సు ఎక్కివేసి కొట్లాడాలు చేసుకుంటున్నారు. తర్వాత రోడ్డు పైన ఆడపిల్లలు నిలబడితే బస్సు నిలబెట్టకుండా తీసుకుపోవడం జరుగుతుంది. ఎక్కడైతే మగవాళ్ళు నిలబడతారో అక్కడ ఎక్కించుకోవడము చేస్తున్నారు. అది మరీ మగవాళ్ళ రేట్లు పెంచడము, అక్కడ కవర్ చేయడము, ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే తులం బంగారం అన్నారు. తులం బంగారం ఇంతవరకు ప్రసక్తే లేదు. తులం లేదు, అర్ధలం లేదు, పావుతులం లేదు. ఇక సన్నబియ్యం అనే అంటున్నారు, కానీ సన్నబియ్యం అయినా సరే, లావు బియ్యం అయినా సరే కేంద్రం నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వము గతంలో కరోనా వచ్చినటువంటి టైంలో నుంచి కూడా బియ్యం అన్ని కూడా మేము ఫ్రీ ఇస్తామని కేసీని నరేంద్ర మోడీ ప్రామిస్ చేసిండు. ఆ విధంగా ఇచ్చేస్తున్నాడు. మేము మా యొక్క బీజేపీ ప్రత్యేకత ఏమంటే మేము ఏవి కూడా వాగ్దానాలు చేయము. ప్రజల అవసరాలను తెలుసుకొని తప్పకుండా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరమో అవి తప్పకుండా మేము ఇస్తూనే ఉన్నాం. రైతు బంధు విషయానికి వస్తే గతంలో 2,000 వేస్తుంటే అవి మొత్తం సంవత్సరానికి 6,000 వస్తుండే. వాగ్దానం చేయకుండానే మా ప్రధానమంత్రి గారు 10,000 ఈరోజు రైతులకు ఇవ్వడం చెప్తున్నారు. సబ్సిడీలో రైతులను దృష్టిలో పెట్టుకొని ఎరువులు ఇస్తున్నాం మేము. తర్వాత చిన్న వ్యాపారస్తులకు ముద్ర లోన్ కింద 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ వ్యాపారాన్ని బట్టి కేసి ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రజా సమస్యలను మేము అర్థం చేసుకొని ప్రజల లోపల తిరుగుతున్నాం. ఈరోజు వార్డులలో కానీ నారాయణపేట టౌన్లలో కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య అంటే బీదలు ప్రైవేట్ దవాఖానాలకు పోవాలంటే 300-400 ఫీజు అవుతుంది. తర్వాత వాళ్ళు రాసినటువంటి స్లిప్ చూస్తే వాళ్ళు
ఏమైతే జ్వరంతో పోయిండ్రో 100 జ్వరం ఉంటే 105, 106 వచ్చి పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని తీసుకుపోయి 7 కిలోమీటర్ల దూరంలో వేయడము, ఇంత పెద్ద నారాయణపేట టౌన్కి బస్తీ దవాఖానా కేటాయించింది. వీళ్ళకి సిగ్గు శనం ఉండాలనికేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఇంత పెద్దగా ఉన్నటువంటి నారాయణపేటలో పెద్ద హాస్పిటల్ కంపల్సరీ అవసరం. ఈడ ఉన్నటువంటి ఫర్నిచర్ని అంతా కూడా అక్కడ తరలించి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ ఫర్నిచర్ని చూపించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లు సొమ్మును దండుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్లో తప్పకుండా బీజేపీకి పట్టం కడతారు, బీజేపీని గెలిపిస్తారు. నారాయణపేట మున్సిపాలిటీ పైన బీజేపీ జెండా ఎగరేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వార్డు ప్రజలందరూ కూడా 40 సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో పాల్గొంటూ నారాయణపేట సమస్యల పైన చాలాసార్లు కూడా చేయడం జరిగింది. గతంలో తెలంగాణ గురించే కానీ, తర్వాత నారాయణపేట జిల్లా గురించే కానీ ప్రతి విషయంలో కూడా మేము నారాయణపేటకి ఏ సమస్య వచ్చినా ప్రజలందరూ కూడా తెలుసు. సమస్య అంటేనే పరిష్కారం చేయాలంటే ఒక బీజేపీ పార్టీ ఉంటే సాధ్యమని కేసి అందరూ కూడా చేస్తారు తెలుసు. బీజేపీని తప్పకుండా అందరూ ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్డు ప్రజలందరూ కూడా నేను చేతులెత్తి వేడుకుంటున్నా. ప్రజా సమస్యల కొరకి నేను ఊరు నుండి పోరాటం చేసేటోని, నా వార్డు ప్రజల కొరకు నేను పోరాటం చేయనా, ఖచ్చితంగా నా వార్డు ప్రజల కొరకు నేను ముందుంటానని ఈసారి మాకు అవకాశం ఇస్తే చాలా సంవత్సరాల తర్వాత నేను నిలబడినా కాబట్టి మా భార్యని గెలిపిస్తే మాత్రం సదా మీ సేవలు 24 గంటలు ఏ రాత్రి మాకు ఫోన్ చేసినా కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ జై భారత్. సో ఇది ఏదైతే విజయలక్ష్మి వెంకటయ్య గారి మాటల్లో, సో ఏదైతే సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు రేపు గెలిచిన తర్వాత చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి, ముఖ్యంగా ఏదైతే వార్డులో కూడా ముఖ్యంగా డ్రైనేజీల సమస్యలు కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, ఇలా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా ఇలా అనేక సమస్యలతో సో వార్డు అయితే సతమతం అవుతా ఉన్నదని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వారు ఒకే పార్టీని, ఒకే ఎజెండాను నమ్ముకొని ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. రేపు గెలిచిన తర్వాత కూడా అదే కమిట్మెంట్తో కూడా వారు పనిచేస్తారని కూడా మనం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 8th వార్డు నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి. సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఎవరు వస్తూ ఉన్నారు. మనం సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాల వార్డు అనేది అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 8th వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తికి, సరైన నాయకునికి కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం 10.